నమస్తే, నేను శ్రీలత. పోరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే వెదర్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. అసలు వెదర్ అయితే వర్షం రావడానికి రెడీగా ఉంది. మనమైతే నార్లు పోసుకున్నాము, కొన్ని నార్లు నేను కొనుక్కొచ్చాను, అవన్నీ కూడా పెట్టేసుకుందామండి. ఇప్పుడు టబ్స్ అయితే నేను రెడీగా పెట్టేసుకున్నాను కదా, మీకు తెలుసు కదా. ఈ టబ్స్లో నేను అన్నీ పెట్టేస్తాను. ఇప్పుడు క్యాలీఫ్లవర్, క్యాబేజ్, వంగ, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నేను ఇప్పుడు వీటిలో పెట్టేస్తాను. రండి, మీరు కూడా చూద్దరు. వెదర్ అయితే చూడండి ఎంత బాగుందో. అలాగే ఒకసారి నా టబ్స్ అన్నీ కూడా చూడండి. నేను మట్టిని రీసైకిల్ చేసి రెడీగా పోసి పెట్టాను కదా. టబ్స్ అన్నీ కూడా ఎండిపోయిన మొక్కలన్నీ తీసేసి, ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనం కొత్త మొక్కలు ఇంకా పెట్టేసుకుందాం రండి. ఇప్పుడైతే నేను గ్రో బ్యాగ్స్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. మట్టిని రీసైకిల్ చేసి ఇసుక మిక్స్ చేసి చక్కగా గ్రో బ్యాగ్స్ రెడీ చేసేసుకున్నాను. ఇందులో ఆకుకూరలు వేసుకుందాం. వాటిల్లో అన్ని రకాలైన కూరగాయలు నేను నార్లు తీసుకొచ్చానండి. ఇప్పుడు కొన్ని బీరాయి మాత్రం మనం విత్తనాలు వేసుకుందాము. నేనైతే నార్లు తీసుకొచ్చాను, ఇప్పుడు నాటేసుకుందాం రండి. అయితే చూడండి, ఇవి పచ్చిమిర్చి అనమాట. నేను ఇవి నారు పోస్తే వచ్చాయండి. వీటిని చక్కగా నేను దేనికది ఒక 5-6 మొక్కలు 8 మొక్కలు అట్లా నేను తీసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. వీడియో లెంగ్తీగా అవుతుందని చెప్పి ప్రాసెస్ అంతా చూపించకుండా నేను ఇలా రెడీ చేసి పెట్టుకుని మీకు చూపిస్తున్నాను. ఇవి చూడండి, ఇక్కడ చూడండి, ఇవి చూడండి గోరు చిక్కుడు అనమాట. ఇవి కూడా గోరు చిక్కుడు అనమాట. ఇవి కూడా అంతేనండి. ఇవైతే నేను బయట తీసుకొచ్చాను అనమాట. వీటిని కూడా పెట్టేద్దాం. ఇది చూడండి క్యాబేజ్ అండి. క్యాబేజ్ కూడా నేను బయట తీసుకొచ్చానండి. ఇవి చూడండి వంగ, వైలెట్ కలర్, చక్కగా మంచిగా ఈ సైజులో లావుగా వస్తాయి. వైలెట్ కలర్లో ఇలా కోలగా వస్తాయండి. పొడవు వంగ కాదు, అది కావాలని నేను తెచ్చుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి, ఇదేంటో చెప్పండి మీరు. క్యాలీఫ్లవర్. లాస్ట్ ఇయర్ మనం ఫుల్ సక్సెస్ అయ్యాం క్యాలీఫ్లవర్లో. ఇవి టమాటా అండి, మనకే వచ్చాయన్నమాట. ఇవి మనం కిచెన్ వేస్ట్ చేసిన కంపోస్ట్ వేసినప్పుడు వచ్చిన టమాటో. ఇవన్నీ ఇట్లా నేను కట్టి రెడీగా పెట్టుకున్నానండి. బెండ కూడా అంతేనండి, మనకు వచ్చినాయి ఇవి క్యాబేజ్ అనమాట. అలాగే ఒక 3 సొర అండి, పొడవు సొర. ఇవన్నీ ఇప్పుడు మనం పెట్టుకుందాం అనమాట. టబ్స్ రెడీగా ఉన్నాయి, మనం పెట్టేసుకుందాం రండి. ఫస్ట్ టమాటోస్తో మొదలు పెడదామండి. చూడండి టమాటో. నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను కదా టెర్రస్ గార్డెన్. అయితే అనుభవం ఉండి లేకుండా స్టార్ట్ చేశానండి. ఈసారి మాత్రం చాలా ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేసుకుని మనం మొక్కలు పెట్టుకుంటున్నాం. సక్సెస్ అవ్వాలని మీరు అందరు కోరుకోండి. తప్పకుండా ఈసారి మనం టెర్రస్ గార్డెన్ ఫుల్ సక్సెస్ అవ్వాలి, చాలా బాగా వీడియోస్ రావాలి మన గార్డెన్ నుంచి అని మీరు అందరూ కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను. మట్టి మిశ్రమం ఎలా రెడీ చేశాను అనేది లాస్ట్ 2 వీడియోస్ చూడండి, క్లియర్గా ఉంటుంది. కొత్తవారు ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. నేను మట్టిని రీసైకిల్ చేసే విధానం చూపించాను. అలా చేసుకుని ఇప్పుడు నేను ఈ మొక్కలు పెడుతున్నాను అనమాట. మీరు తప్పకుండా పోరంకిస్ గార్డెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని లాస్ట్ వీడియో చూడండి. టబ్బుల్లో మట్టంతా తీసేసి నేను మళ్ళీ ఎరువులు యాడ్ చేసి ఎండలో పెట్టిన తర్వాత ఎరువులు యాడ్ చేసి ఇలా ఫిల్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అది డీటెయిల్డ్గా నేను వీడియో చేశాను. తప్పకుండా మీరు కొత్తవారు ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మట్టి మిశ్రమం కరెక్ట్గా ఉందంటే మొక్కలు అనేవి చాలా బాగా వస్తాయండి. అదైతే నేను లాస్ట్ ఇయర్లో ఎక్స్పీరియన్స్ చేశాను. మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్ట్, లేదంటే మనం చేసుకున్న కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్, లేదా ఎండిన పశువుల ఎరువు, ఇవి ఏదైనా సరే వాడి సరి అయిన పద్ధతిలో మట్టిని కలుపుకున్నామంటే నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను, అందుకే చెప్తున్నాను. తప్పకుండా మీరు పోరంకిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి చూడండి. మట్టి మిశ్రమం కరెక్ట్గా ఉంటే మొక్కలు చాలా బాగా వస్తాయండి. వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి. గాలి అయితే చాలా బాగా వేస్తుంది. మబ్బులు చూడండి ఎంత బాగా పట్టాయో. వర్షం అయితే చాలా బాగా వచ్చేలాగానే ఉందండి. అందుకే నేను చాలా ఫాస్ట్గా పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను రౌండ్ వంగ పెడుతున్నాను అనమాట ఈ టబ్స్లో. పోయినసారి నేను ముల్లవంగ పెట్టానండి, చాలా బాగుంది ముల్లవంగ. చాలా సక్సెస్ అయ్యాం మనం. టేస్టీగా ఉన్నాయండి నిజంగా వంకాయలు మాత్రం. ఈసారి నేను ముల్లవంగ పెట్టట్లేదు, ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి రౌండ్ వంగ అలాగే వైలెట్ కలర్ వంగ ఇవి 2 యాడ్ చేస్తున్నాను. 2 పెడుతున్నానండి నేను ఒక్కొక్క టబ్లో. తర్వాత కావాలంటే మనం రిపోర్టింగ్ చేసుకుందాం అనమాట. ఒకటి పోయినా ఒకటి వస్తుందనే ఉద్దేశంతో 2 పెడుతున్నాను. ఇవన్నీ నేను కరెక్ట్గా లెక్క పెట్టి పెట్టానండి.
అన్ని రకాల వెజిటబుల్స్ మన గార్డెన్లో ఉండేలాగా చూసుకుందాం. తర్వాత ఇంకొక 1 వీక్ అయిన తర్వాత ఫ్రూట్స్ కూడా యాడ్ చేద్దామండి. ఫ్రూట్స్, సరైన ఫ్రూట్స్ ప్లాంట్స్ నాకు ఎక్కడ ఉంటాయి అనేది ఇంకా నేను సెర్చ్ చేస్తున్నాను. తైవాన్ జామ ఇవన్నీ కూడా తెచ్చి పెడదాము. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, ఇంకొక ఇక్కడ పెట్టేద్దాం. ఇంకొకటి మిగిలింది, వేరే దానిలో పెట్టేద్దాం. ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కూడా నేను ఇలా పెట్టుకుంటున్నానండి, తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా వాటరింగ్ చేసేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి పెట్టుకుందాం రండి. నేను పచ్చిమిర్చికి కొంచెం చిన్న టబ్బులే తీసుకున్నాను అండి. చూసారు కదా చిన్న టబ్బులో ఎంత చక్కగా వచ్చిందో పచ్చిమిర్చి మొక్క. అలాగే ఈ సైజ్ టబ్సే తీసుకున్నాను అనమాట. నేను 50 రూపీస్ టబ్స్ అనమాట ఇవి. వీటిలో అయితే పచ్చిమిర్చి సరిపోతుంది. రెండు పెడుతున్నా అండి పచ్చిమిర్చి. లాస్ట్ ఇయర్ కూడా ఒక్కోటి పెడితే ఒక్కో టబ్లో రాలేదు, అంటే స్టార్టింగ్ స్టేజ్లో కాబట్టి పెట్టాను. అలా చూడండి, కొంచెం లోతుకే పెట్టుకుందాం. రెండు పెడుతున్నానని చెప్పాను కదా, ఒకటి పోయినా ఒకటి వస్తుంది. ఒకవేళ పెరిగినా మళ్ళీ మనం తర్వాత కొంచెం ఈ సైజ్ వచ్చినాక రిపోర్టింగ్ చేసుకుందామండి. చూడండి, ఇక్కడ నేను టబ్బులు కరెక్ట్గా లెక్క పెట్టి పెట్టానండి, రెడీ చేసుకున్నాను. వంగకిన్ని, బెండకిన్ని, అలాగే పచ్చిమిర్చికి ఒక 5 ఇట్లా అనుకుని పెట్టుకున్నాను అనమాట. కరెక్ట్గా అన్నీ పెడుతున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అక్కడ పెట్టుకున్నాను అనమాట. టబ్బులు ఎక్స్ట్రా మనం ఏమైనా యాడ్ చేయాలంటే అక్కడ కొన్ని ఎంటీగా పెట్టుకున్నాను, ఆ టబ్స్లో యాడ్ చేసుకోవచ్చు. చూసారా పచ్చిమిర్చి. నెక్స్ట్ వచ్చి బెండ పెట్టేసుకుందాం రండి. బెండ మొక్కలు ఇక్కడ చూడండి, పెద్ద టబ్బులు రెడీగా పెట్టాను అనమాట. నేను ఇక్కడ బెండ మొక్కలు పెట్టేద్దామండి. నేను బెండ మొక్కలు మాత్రం ఒక్కొక్క టబ్బులో ఒక్కొక్కటే పెడుతున్నాను. ఖచ్చితంగా వస్తాయి ఇవి సక్సెస్గా. గాలి అయితే బాగా ఉందండి, అసలు ఎంత గాలి వస్తుందో. వర్షం రావడానికి రెడీగా ఉంది. మనం చాలా ఫాస్ట్గా పెట్టేసుకుందాం. చూడండి ఇలా. నేను బెండ మాత్రం ఒక టబ్బుకి ఒకటే పెడుతున్నాను అండి. లాస్ట్ టైము 2 పెడితే 2 సరిగ్గా రావలేదు కదా. నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అందువల్ల నేను ఒక టబ్బుకి, పెద్ద టబ్బుకే పెడుతున్నాను బెండ. చాలా బాగా వచ్చాయండి బెండ మాత్రం మనకి. లాస్ట్ టైము కొంచెం చిన్న మొక్క ఉంటే కనుక 2 పెట్టేస్తున్నాను. కొంచెం చిన్న సైజు ఉంది, ఇది వస్తుందో రాదో అనుకున్నప్పుడు ఇంకోటి యాడ్ చేసి 2 పెట్టేస్తున్నాను. మనం ఈ మొక్కలన్నీ పెట్టేసరికి చక్కగా వర్షం రావాలి. చూడండి, దీనిలో కూడా నేను 2 పెడుతున్నాను బెండ మొక్కలు, ఎందుకంటే డౌట్గా ఉంది. చూసారా, బెండ అయితే అయిపోయింది. బెండ మొక్కలు పెట్టేసాం. ఇప్పుడు రండి క్యాబేజ్ పెడదాం. ఇప్పుడు క్యాబేజ్ పెడదాం రండి. క్యాబేజ్ కూడా నేను బయట తీసుకొచ్చానండి. ఇవన్నీ కూడా వీడియో లెంగ్తీగా అవుతుంది మీకు. అన్నీ నేను నార్లు తీయడం, ఆ చిన్న టబ్బుల్లో వేసాను కదా, అవన్నీ తీయడం, అవన్నీ మీకు చూపించడం చాలా లెంగ్తీ అయిపోతుందని నేను రెడీగా ఇలా కట్టి పెట్టుకున్నాను అనమాట మీకోసం. రండి క్యాబేజ్ పెట్టేద్దాం. ఈ సైజ్ టబ్ అయితే సరిపోతుంది క్యాబేజ్కి, క్యాలీఫ్లవర్కి. చక్కగా మనం మంచిగా వాటరింగ్ చేసుకుంటూ ఉంటే చాలా బాగా వస్తుంది క్యాబేజ్. చూడండి, అంతే. ఇక్కడ కూడా పెట్టేద్దాం.
సెంటర్కి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. క్యాబేజ్ మాత్రం మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి పువ్వు చాలా పెద్దగా నీట్గా వస్తుంది. ఇదిగోండి ఇలా తీసేసి పెట్టేసుకోండి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి పెట్టేస్తున్నాను. ఇవి 2 పెట్టకూడదు, ఒకటే పెట్టాలి. వస్తే వచ్చింది, లేదంటే మళ్ళీ వేరే మొక్క ఏదైనా పెట్టుకుందాం, కానీ 2 అయితే పెట్టకూడదు. ఇవి చిన్న టబ్బులు కదండి, 2 పెట్టకూడదు, ఒకటే పెట్టాలి. చూడండి వర్షం వచ్చేలాగా ఉందండి. బాగా వేడి గాలి, ఎండ తగ్గి ఆ గాలి వేడిగా వస్తూ ఉందన్నమాట. ఇప్పుడు మనం మొక్కలన్నీ పెట్టిన తర్వాత వర్షం వస్తే చక్కగా పెరుగుతాయండి మొక్కలు మాత్రం. ఇంకో చూడండి, నేను 5 టబ్బుల్లో పెట్టాను అనమాట. ఇంకా 5 ఉన్నాయి, ఇవి కూడా పెట్టేద్దాం. నేను 3 ఇక్కడ పెడతానండి, ఒక 2 కింద పెడతాను. లాస్ట్ టైం కింద పెడితే రాలా, మళ్ళీ ఈసారి ట్రై చేద్దాం కింద వస్తే బాగుంటుందని. ఇంకా 3 ఉన్నాయి, ఈ 3 నేను కింద పెడతాను. కింద గులాబీ చెట్టు పక్కన పెడదామండి, నేల మీద వస్తాయి, చూద్దాం. ఇప్పుడు క్యాలీఫ్లవర్ పెడదామండి. క్యాలీఫ్లవర్ కూడా 10 మొక్కలు తీసుకొచ్చాను నేను. ఇవి పెట్టేద్దాం రండి. ఈ సైజ్ టబ్ అయితే సరిపోతుంది క్యాలీఫ్లవర్ కూడా. మనం క్యాలీఫ్లవర్ క్యాబేజీ పెట్టిన తర్వాత 45 రోజులకి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానిలో 2 పెడుతున్నానండి. ఇది తొందరగా రాదు. లాస్ట్ ఇయర్ కూడా అంతే, నాకు సరిగా రాలేదు. ఒకటి పోతే ఒకటైనా వస్తుందని నేను 2 పెడుతున్నాను. క్యాలీఫ్లవర్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది, ఒకటి రాకపోయినా ఒకటి వస్తుంది. అందుకే కొంచెం ఎక్కువ పట్టుకొచ్చానండి. ఒకటి వచ్చినా ఒకటి వస్తుందిలే, ఒకటి రాకపోయినా అని. గోరు చిక్కుడండి, ఇవి కూడా పెట్టేద్దాం రండి. నేను ఈ సైజ్ టబ్బుల్లోనే పెట్టేస్తున్నాను. కుండీలు ఖాళీ అయితే మట్టేసేసుకున్నాం కదా, వస్తుంది. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క మొక్క పెట్టేసుకోవచ్చు. ఇవి ఎన్ని పెడితే అన్ని చక్కగా వస్తాయండి. గోరు చిక్కుడు కూడా చక్కగా వస్తుంది. మనం వేసే ఎరువులకి చాలా చక్కగా వస్తుందండి. మనం హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకునే ఎరువులు వాడతాం కాబట్టి మనం ఏ మొక్కలు పెట్టినా బాగా వస్తాయి. రావాలని కూడా కోరుకుందాం ఆ భగవంతుడిని. ఈసారి మన గార్డెన్ సక్సెస్గా సాగిపోవాలని కోరుకుందాం. నా గార్డెన్ నుంచి మీకు చాలా వీడియోస్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఇవి 2 పెట్టేస్తున్నానండి, అతుక్కుపోయి ఉన్నాయి. ఇది మనం దీన్ని గోరుచిక్కుడు చాలా బాగా వస్తుందండి. లాస్ట్ ఇయర్ నేను 3 ఏమో ఉండే, నాకు 3 మొక్కలు 3 కుండీల్లో పెట్టాను, కానీ చాలా బాగా వచ్చాయండి. రెండు పెడుతున్నాను, ఒక్కటైనా వస్తుంది కదా. గోరు చిక్కుడు అయిపోయిందండి. ఇంకా మిగిలింది రౌండ్ వంగ, అది కూడా పెట్టేద్దాం రండి. ఇక్కడ చూడండి, మా హస్బెండ్తో నేను పెట్టిస్తున్నాను రౌండ్ వంగ. మా హస్బెండ్ అస్సలు ఖాళీ ఉండదండి, ఉంటే నాకు చాలా సపోర్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ మీరు చూసారు కదా, నాకు మొక్కలు ఏమైనా ఉంటే అస్సలు ఊరుకోరు. అయినా మొక్కల మధ్యలో గడ్డి పరకలు ఉంటే వీడింగ్ చేసే వరకు ఊరుకోరు. చూడండి, రౌండ్ వంగ పెట్టించాను మా హస్బెండ్తో కూడా. పొడవు సార్ అనమాట, చక్కగా వస్తాయి ఇవి. వీటిని కూడా పెడదాం. దానిలో పెట్టండి. పెట్టండి ఇంకా. మా హస్బెండ్తో పెట్టిస్తున్నాను, ఇవి బాగా రావాలని కోరుకుందాం. గుర్తుపెట్టుకోండి మీరు కూడా. సొర మా హస్బెండ్ పెట్టారు, ఒక వంగ పెట్టారు. చూద్దాం. ఇక్కడ చూడండి దొండ, ఇవి కూడా పెట్టేసేద్దాం రండి.
చూడండి దొండపాదులు పెట్టేస్తున్నాను నేను. మనం లాస్ట్ టైం ఇక్కడే ఈ ప్లేస్లోనే పెట్టాము, కాకపోతే టబ్బు మాత్రం ఇది కాదు, మళ్ళీ రీసైకిల్ చేసాం కదా. పెట్టేస్తాం. కొంచెం లోపలికి పెట్టాలేమో, ఇది బాగా లోతుకి పెట్టాలండి. ఎందుకంటే చూడండి దుంప పైకి కనిపిస్తూ ఉంది. పెట్టండి. ఇక్కడ ఒక దొండపాదు కూడా మా హస్బెండ్ పెడుతున్నారు. ఇంత లోతు చాలా. ఇంకొక దొండపాదు ఉంది, దివ్యత పెట్టిద్దాం. రా రానన్న బంగారు తల్లి అండి. దొండపాదు మా పాపతో పెట్టిస్తున్నాను. మా బంగారు తల్లి, మా బంగారు తల్లి. లోతుకు పెట్టమ్మా, కొంచెం లోతుకు ఉండాలి. ఓకే, గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ దివ్య. ఇక్కడ చూడండి, ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. అక్కడ నేను నర్సరీలో తీసుకొచ్చాను. ఇది పెట్టేద్దాం. మన గార్డెన్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పాలినేషన్కి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్న చెట్లు ఉంటే పాలినేటర్స్ ఈజీగా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో దీన్ని పెట్టేద్దాం మనం. ఈ మట్టి అయితే చాలా ఎక్కువగా ఉందండి. నేను ఈ మట్టిని తీసేస్తున్నాను. ఇంత మట్టి అవసరం లేదు, ఏరు పోకుండా తీసేసి పెడితే సరిపోతుంది. చూడండి, ఇలా పెట్టేద్దాం. చక్కగా ఇది ఇలా చుట్టూ పరుచుకుంటుందండి. ఇలా పెట్టచ్చు, చూసారా? ఇది కారబంతి చెట్టు అనమాట. ఈ మొక్కని మన గార్డెన్లో పెట్టుకోవాలని ఒక 3 మొక్కలు తీసుకొచ్చాను. యాక్చువల్లీ అయితే మన కింద చాలా మొక్కలు వస్తాయి అనమాట. ఇవి ఇంకొక నెల పోతే చాలా వస్తాయండి. అయినప్పటికీ నేను ఒక 3 మొక్కలు అయితే ఇవి తీసుకొచ్చాను. చిన్న చిన్న పార్ట్స్లో పెట్టుకుందాం. చూడండి, ఇలా చూసారా? చూడండి, ఫైనల్గా నేనైతే అన్ని మొక్కలు పెట్టేస్తాను కదా, వాటరింగ్ అయితే చేసేస్తున్నానండి. నేనైతే అన్ని మొక్కలు పెట్టేశాను. చాలా హ్యాపీగా ఉంది. నేను తెచ్చినవి అన్ని పెట్టాను. మనం ఇంకా బీర ఒకటి పెట్టాలి, కాకర పెట్టాలి. పొట్లపాదులు అనేవి కొన్నాళ్ళు అయిన తర్వాత పెడదామండి. ఇప్పుడైతే నేను వీటన్నిటికి కూడా కొంచెం కొంచెం వాటరింగ్ చేస్తున్నాను. చూసారు కదండి, నేనైతే అన్ని మొక్కలు నాటేసుకున్నాను. వర్షం కూడా మన కోసమే ఆగినట్టు అయింది. మొక్కలన్నీ నేను నాటేసుకున్నాను, వాటరింగ్ కూడా చేసాను కదా. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పోరంకీస్ గార్డెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకున్నారంటే రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోరంకీస్ గార్డెన్. నమస్తే.